నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ముందుగా ఆయన అక్కడ ఉన్న సరస్వతి మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కావలి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అందరం ఒక్కసారి మన విద్యార్థి రమేష్ చిన్న విజ్ఞప్తి చేస్తారు. పొలం పనులకు పోతూ ఉదయాన్నే స్కూల్కి వచ్చే టైంకి అన్నం ఉండి పెట్టలేక ఉదయం మీరు టిఫిన్ చేసి ఇంటి నుంచి బయటకు వస్తే మధ్యాహ్నానికి ఉండాల్సిన భోజనం మీకోసం క్యారియర్లుగా ముందుగా పెట్టి మీకోసం ముందుగానే లేచి తయారు చేసే ఇబ్బందుల కంటే ఈ రోజున మీరు ఇబ్బంది పడకుండా నేరుగా కళాశాలకు వస్తే వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి పోయేంతవరకు మధ్యకాలంలో మీకు ఒక పౌష్టికాహారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఒక హైజీనిక్. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ప్రతిరోజు ఆహారంలో ఒక గుడ్డు ఉండాలి. అదేవిధంగా ఒక ఏరుశనగ పప్పుతో చేసిన ఒక చిక్కీలు ఉండాలి. అంటే ఇవన్నీ కూడా శరీర దృఢత్వాన్ని పెంచేటువంటి పౌష్టిక ఆహారాలు, ప్రోటీన్ ఫ్రూట్స్. కాబట్టి ఇటువంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఎదిగే దశలో ఎదగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటువంటి ఇబ్బందుల్ని, ఎటువంటి డిసీజెస్ని ఎదుర్కొనేటువంటి శక్తి మన బాడీకి ఏర్పడుతుంది. అందుకోసం ఈరోజు విద్యార్థులందరికీ కూడా అటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాన్ని పెట్టారు. తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13 జిల్లాల్లో అంటే 26 జిల్లాల్లో ఇంకా కూడా మెరుగైన ఆహారం అందించేటువంటి ఆహారాన్ని పెట్టాలని ఉపలాట ఉన్నటువంటి ఏజెన్సీలకు ఇచ్చి, అంటే ఇస్కాన్ వారు కావచ్చు, ఇటువంటి కంపెనీలకు ఇచ్చి మీ అందరికి కూడా ఆహారాన్ని టయానికి తీసుకొచ్చి వడ్డించి పెట్టేటువంటి స్థితి కూడా రాబోయే కాలంలో తీసుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ఏజెన్సీలకి ఈ ఆహారాన్ని అందించేటువంటి బాధ్యతను కూడా తీసుకున్నారు. కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమం దేనికి చేస్తున్నారంటే మీ భవిష్యత్తులు బాగుండాలి. మన తల్లిదండ్రులు పడ్డ కష్టం మనం పడకూడదు. తల్లిదండ్రులు ఎండనక వాననక పొలం గట్ల మీద తిరిగి కష్టపడి మనం ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేదో తెలియకుండా చినిపోయిన బట్టలు వేసుకొని మిమ్మల్ని శుద్ధంగా చూసుకొని మేము పడిన కష్టాలు రేపు మా బిడ్డలు పడకుండా ఉండాలని మనల్ని చదివించడానికి మన తల్లిదండ్రులు కట్టపడేటువంటి తపన, దానికి తోడుగా ఈ ప్రభుత్వం మన తల్లిదండ్రులకు తోడుగా అన్నం పెట్టే కార్యక్రమం. ఒక పక్క ప్రభుత్వం కానీ ఇంకొక పక్క తల్లిదండ్రులు కానీ అందరూ కోరుకునేది మీరు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని. అది వచ్చిన నాడే ఈ పథకాల యొక్క గొప్పతనం, మీ తల్లిదండ్రులు పెంచి పోషించినందుకు బాధ్యత నెరవేరుతుందని మీకు అందరూ కూడా తెలుసుకోవాలి. జీవితంలో అదృష్టం అనేది ఏ ఒక్కరికి సొత్తు ఉండదు. అదృష్టం అనేది ఒకరి చేతుల్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ కూడా అందరికీ ఉన్నాయి. లేనిది ఏమీ లేదు. కానీ ఒకడు ప్రయోజకుడు అవుతున్నాడు. ఒకటి క్లాస్ రూమ్లో మొదటి స్థానంలో ఉంటున్నాడు, ఒకటి క్లాస్ రూమ్లో ఎరగబడిపోతున్నాడు. అంటే దానికి కారణం పాఠాలు చెప్పే గురువుల్లో కాదు, మనం ఆలోచించే విధానంలో లోపం ఉందనే విషయాన్ని మీకై మీరు గుర్తుంచుకున్న నాడు, మీకై మీరు పరీక్షించుకున్న నాడు మీ జీవితం తప్పకుండా రాబోయే కాలంలో ఒక ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.